ఏపీ మంత్రి నారా లోకేష్ మళ్ళీ అమెరికా పయనమవుతున్నారు. ఆయన అమెరికా ప్రయాణం అంటేనే ఎలాంటి కొత్త కబుర్లు చెప్తారో అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. ఇప్పటికే గూగుల్ ప్రాజెక్టు తర్వాత లోకేష్ పైన అటెన్షన్ మరింతగా పెరిగింది. ఈ తరుణంలో ఆయన అమెరికా పర్యటనకి ఎందుకు వెళ్తున్నారు, అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమెరికా నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు సాయి శ్రీనివాస్ రెడ్డి, భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారు. సాయి శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. ఏంటి మళ్ళీ లోకేష్ గారు వస్తున్నారంటే చాలా అటెన్షన్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా అమెరికా పర్యటన. ఏమైనా స్పెషాలిటీ ఉందా? స్పెషల్ షెడ్యూల్స్ కానీ మీటింగ్స్ కానీ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా దానికి సంబంధించి? సార్, మాకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ప్రస్తుతానికైతే లైక్ రైట్ నౌ హీస్ రిప్రజెంటింగ్, అంటే ఒక పార్టీ కార్యక్రమం లాగా కాకుండా అంటే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తా వస్తున్నారు సార్ ఇప్పుడు. సో ఫస్ట్ మనం చూసుకుంటే December 6th అంటే మీట్ అండ్ గ్రీట్ అనేది పెట్టారు తెలుగు డయాస్పోరాతో. అంటే సుమారు 8,000 నుండి 10,000 మంది, అంటే ముఖ్యంగా ఈ ప్రవాస భారతీయులు, ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళని కలిసి అంటే వాళ్ళ సమస్యలు తెలుసుకొని, అట్లనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఏమైనా మీకు ఏమైనా సమస్యలు ఎదురైతుంటే దీన్ని మేము ఏమైనా సాల్వ్ చేయొచ్చా అనేది ఒకటి మీట్ అండ్ గ్రీట్ పెడుతున్నారు. మళ్ళీ 8th, 9th శాన్ ఫ్రాన్సిస్కోలోని పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలు లేకపోతే Fortune 500 కంపెనీ CEOs తో కలిసే అవకాశం ఉందని అయితే మనకు క్లియర్ గా తెలుస్తుంది సార్. అంటే మేబీ లైక్ సో రైట్ నౌ అంటే రీసెంట్ గా మనకి గూగుల్ తో ఒప్పందం కుదిరిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళ గూగుల్ వాళ్ళతో కలిసి సో వాట్ ఈస్ ద ప్రోగ్రెస్, లేకపోతే సో దీన్ని ఎలా మనం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా తీసుకొని రాగలము అనే దాని గురించి డిస్కషన్స్ అయితే వస్తున్నాయి. అండ్ మేబీ ఈ గూగుల్ దాని ద్వారా కూడా ఈ డేటా సెంటర్స్ ద్వారా కూడా ఇంకా డేటా సెంటర్స్, ఇక్కడ అమెరికాలో ఉన్న డేటా సెంటర్స్ ఇక్కడికి వచ్చి అట్రాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది అని అయితే కనిపిస్తుంది సార్. ఓకే, అంటే ఇది ప్యూర్లీ లాస్ట్ టైము సిఐఐ సమిట్ కోసం ఆయన ఆస్ట్రేలియాలో టూర్ చేశారు. ఆ సమయంలో చాలా యూనివర్సిటీలు సందర్శించారు, క్రికెట్ స్టేడియం సందర్శించారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోవడం, ఏపీలో దాన్ని ఎలా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం, ముఖ్యంగా యూనివర్సిటీస్తో అగ్రిమెంట్స్ కూడా జరిగినాయి సిఐఐ సమిట్. అలాంటి యాంగిల్లో చూసినప్పుడు అంతకు ముందర అమెరికా పర్యటన సమయంలోనేమో గూగుల్ విజిట్ చేశారు, ఇంకా ఇతర కంపెనీలు కూడా పర్యటించారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే గూగుల్ని తీసుకొస్తారని చెప్పని. సో అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ ఫ్రెటర్నిటీ నుంచి ఏమైనా ఉందా? ఓకే, మాకు తెలిసినంత వరకు అడోబీ సీఈఓతో కలిసే అవకాశం ఉందని అయితే మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది సార్. అంటే నాకున్న సమాచారం వరకు తప్పకుండా అడోబీ సీఈఓతో కలిసి అక్కడ ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ వైజాగ్ కానీ విజయవాడ ఏరియాలో సో ఐటీ అవుట్సోర్సింగ్ కానీ లేకపోతే ఐటీ కన్సల్టింగ్ కానీ మీరు అక్కడ ఎలా ఎస్టాబ్లిష్ చేయగలరు, సో మీకు ఎలా వైజాగ్ అనేది లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది మీకు మోర్ అట్రాక్టివ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా ఎలా తీసుకొని రాగలము అనేది వీళ్ళని అయితే చెప్పేటట్టు అయితే క్లియర్ గా కనిపిస్తుంది సార్. అండ్ ఈవెన్ లైక్ మళ్ళీ టెస్లా లైక్ సో మేబీ టెస్లా వాళ్ళ సిఎఫ్ఓ కానీ లేకపోతే ఇక్కడున్న హై అండ్ మేనేజ్మెంట్స్ ని కలిసే అవకాశం కూడా అయితే క్లియర్ గా కనిపిస్తుంది. సో బట్ ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఎక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు సార్, అంటే పర్టికులర్ వీళ్ళని కలుస్తున్నారు వాళ్ళని కలుస్తున్నారు అనేది అయితే. బట్ ఐఎమ్ ప్రిటీ ష్యూర్ లైక్ సో మచ్ బిగ్గర్ న్యూస్ అయితే మనకైతే ఫ్యూచర్ లో తెలుస్తుంది. అండ్ ఎందుకంటే లాస్ట్ టైం మనం సింపుల్ గా చూసుకున్నా కానీ గూగుల్ సుమారు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ $15 billion సార్. అంటే ద హైయెస్ట్ ఎవర్ ఇన్ ఇండియా. అంటే ఇండియా స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత ఒక కంపెనీ $15 billion ఇన్వెస్ట్ చేయడం ఫస్ట్ వైజాగ్ లో, అది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. అంటే వీ నీడ్ టు బి సో హ్యాపీ అండ్ వీ నీడ్ టు బి సో ప్రౌడ్. సో అదే ఇక్కడ పాయింట్. ఇప్పుడు మీరు కనెక్ట్ అయ్యారు. టెస్లా గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గత 2 రోజులుగా ఎలాన్ మస్క్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్, ప్రో ఇండియా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. అలానే ఇండియన్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మన వాళ్ళ మేధాశక్తిని ఆయన చాలా కొనియాడుతూ చెప్తున్నటువంటి మాటలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే టెస్లా అపాయింట్మెంట్ కానీ టెస్లాతో అప్రోచ్ కానీ ఏమైనా జరుగుతున్నట్టుగా సంకేతాలు ఉన్నాయా? అంటే నాకు తెలిసినంత వరకు అప్రోచ్ అయితే జరుగుతున్నదైతే క్లియర్ కట్ గా తెలుస్తుంది సార్. బట్ అంటే ఎలాన్ మస్క్ ని కలుస్తున్నారా, సో దాని విషయం వరకు ఇంకా మనకైతే ఆ బెటర్ పిక్చర్ అయితే రావడం లేదు. ఐమ్ ప్రిటీ షూర్ టెస్లాలో ద హయ్యర్ మేనేజ్మెంట్ ని కలిసే అవకాశం అయితే క్లియర్ గా ఉంది. అండ్ ఈవెన్ లైక్ టెస్లా కూడా దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ అంటే ఒక ప్లాన్ పెట్టాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారు. కొన్ని రెస్ట్రిక్షన్స్ వల్ల, అంటే ఈవీ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఈ స్పేస్ ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ దాని గురించి కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేది జరుగుతున్నాయి. బట్ ఐఎమ్ ప్రెటీ షూర్ ఈసారి వచ్చినప్పుడు అవన్నీ క్లియర్ చేసుకొని, అండ్ ఈవెన్ మనం గూగుల్ది కూడా చూసుకుంటే చాలా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ట్యాక్స్ ఇంటెన్సివ్స్ కానీ ఈ ల్యాండ్ విషయంలో కానీ ఎలక్ట్రిసిటీ వాటర్ విషయంలో సేమ్ అలాంటి ఇన్సెంటివ్స్ మీకు కూడా ఇస్తాము, అలానే మీరు ఇక్కడ వచ్చి ఇండస్ట్రీస్ పెట్టుకోండి అనేది అయితే అట్రాక్టివ్ గా తీసుకొని వెళ్ళే అవకాశం అయితే ఉంది సార్. ఐఎమ్ ప్రెటీ షూర్ లైక్ ద మచ్ బిగ్గర్ న్యూస్ అయితే రావచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. సో 2 పెద్ద కంపెనీల పేర్లు చెప్తున్నారు. ఒకవైపు అడోబ్ కానీ ఇంకోవైపు టెస్లా కానీ, 2 కూడా ఒక బంపర్ బాణంజా. 2 వచ్చినాయి అనుకో ఏపీలో పంట పండినట్టే.
ఒకటి వచ్చినా కానీ సెలబ్రేట్ చేసుకునేటువంటి మూమెంట్ అవుతుంది. అవునవును సార్. అండ్ 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 ఇంకొకటి సార్, ఇప్పుడు ఎప్పుడైనా కానీ అంటే ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే అంటే మనం ఆ ఇండస్ట్రీ గురించి ఒకసారి ఆలోచించకూడదు సార్. దాని చుట్టూ జరిగే డెవలప్మెంట్ కానీ, దాని చుట్టూ జరిగే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ద్వారా జరిగే ఎంప్లాయ్మెంట్స్ కానీ, లేకపోతే అక్కడున్న హాస్పిటాలిటీ కానీ, లేకపోతే అక్కడున్న జాబ్స్ కానీ, ఇండైరెక్ట్ జాబ్స్ కానీ విపరీతంగా అంటే ఒక ₹1,00,00,000 ఒకటి ఇన్వెస్ట్ చేశానుకో సుమారు ఒక 2 కోట్లు 3 కోట్ల మైన చుట్టుపక్కల అభివృద్ధి అనేది జరుగుతుంది. సో దాని గురించి వీ నీడ్ టు మూవ్ మోర్ ఫోకస్ సార్. సో ఇది ప్యూర్లీ ఒక ప్రొఫెషనల్ విజిట్, మంత్రిగా తనకు సంబంధించి మంత్రిగా రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి పరిశ్రమల కోసం జరిగేటువంటి ప్రయత్నంగానే ఉంటుందా, లేదంటే ఇంకా 2-3 ఇష్యూస్ కూడా ఉన్నాయి? పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు, అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ ఫ్రెటర్నిటీ చాలామంది గత 2-3 ఏళ్ళుగా చాలా సహకరించారనేటువంటి అభిప్రాయం ఇట్లాంటివి కూడా వస్తున్నాయి. దానికి సంబంధించి ఏమైనా డెవలప్మెంట్స్ ఉండొచ్చా? అంటే యూజువల్ గా ఇన్ బిట్వీన్ ఆఫ్ ద మీటింగ్ ఏమన్నా అక్కడక్కడ కలవచ్చు సార్ జనరల్ గా. అంటే ప్రస్తుతానికి అయితే అఫీషియల్ గా ఎక్కడైతే కానీ ఎక్కడ లేదు. అంటే ఇన్ బిట్వీన్ ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు మనం క్లియర్ గా చూసుకున్నాం. గత 6 సంవత్సరాల నుండి అంటే ప్రతిపక్షంలో కానీ దాని తర్వాత అధికారంలోకి రావాలని ఎంతగా వీళ్ళు కొనియాడారు, లేకపోతే వీళ్ళు ఎంతగా తప్పించారో అయితే మనకు క్లియర్ గా కరెక్ట్ గా తెలుస్తుంది. అంటే వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలపాలి అని అయితే క్లియర్. సో ఆ మూమెంటంలో అయితే కనిపిస్తుంది సార్. అంటే ఎందుకంటే వచ్చినప్పటి నుండి సో వివిధ సందర్భాల్లో ఎన్ఆర్ఐస్ ని, లేకపోతే ఎన్ఆర్ఐ వాళ్ళు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ సంబంధించిన వాళ్ళు ఎంతగా కష్టపడ్డారు అని పార్టీ ఎప్పటి నుండో గుర్తిస్తుంది. అండ్ ఇప్పుడు రైట్ నౌ ఇక్కడికి వచ్చేసి వాళ్ళకు ధన్యవాదాలు తెలపడం కానీ, లేకపోతే వాళ్ళని కొనియాడడం కానీ జరిగే అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. సో ఒక సభ ఏదో జరుగుతుంది డాలస్ లో కానీ లేదా కాలిఫోర్నియాలో కానీ, ధన్యవాద సభ ఉంటుంది, అందరూ వస్తారండి. అది మీరు అన్నట్టుగా మీట్ అండ్ గ్రీట్ ఓన్లీనా, లేదా ధన్యవాద సభగా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఈ ప్రస్తుతానికి అయితే ఓన్లీ మీట్ అండ్ గ్రీట్ సార్ విత్ ఇండియన్ డయాస్పోరా మాత్రమే. అంటే అది ఓన్లీ అంటే ఇక్కడున్న సమస్యలు ఈ ఎన్ఆర్ఐస్ కానీ, ఇక్కడ ఉన్న ముఖ్యంగా విద్యార్థులు ఎలా సమస్యలు ఎదుర్కొంటున్నారు, అట్లనే ఈ H1B హోల్డర్స్ వీళ్ళకి మనం ఎలా సహాయపడగలము, అంటే వీళ్ళని ఏ విధంగా మనము సో ఇండియాలో సేమ్ అట్లనే ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వచ్చేసి వీళ్ళ స్కిల్స్ కానీ స్కిల్ సెట్ ని కానీ ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దాని గురించి అయితే క్లియర్ గా ఆ క్లియర్ పిక్చర్ ఉంది తప్ప ఎక్కడే కానీ ప్రస్తుతానికైతే ఈ ధన్యవాద సభ కానీ పార్టీ మీటింగ్ అయితే ఎక్కడే కానీ లేదు సార్ ప్రస్తుతానికి. అంటే ఫిక్స్డ్ షెడ్యూల్ అనేది ఇంకా రావడానికి టైం పట్టొచ్చు, ఎందుకంటే ఈ వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అవునవును సార్. అంటే ఇంకొక మేబీ కపుల్ ఆఫ్ డేస్ లో కన్ఫర్మ్ అయిపోతుంది సార్. ప్రస్తుతానికైతే December 6th 2 నుండి 7 వరకు డాలస్ లో సుమారు 8,000 నుండి 10,000 మందికి సరిపోయే ఒక పెద్ద హాల్ బుక్ చేయడం జరిగింది. సో దాంట్లో ఓన్లీ ఇండియన్ ముఖ్యంగా తెలుగు డయాస్పోరాని కలిసేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాడు. ప్రతి వాళ్ళతో వాళ్ళ సమస్యలు తెలుసుకొని దాన్ని ఎలా ప్రాబ్లమ్ సాల్వింగ్ కి, లేకపోతే దాన్ని ఎలా సమస్యలు పరిష్కరించాలనే దిశగా తీసుకెళ్తాడని అయితే క్లియర్ గా అర్థమవుతుంది. సో వాటితో పాటు పరిశ్రమలకు సంబంధించినటువంటి ఎజెండా కూడా ఉంటుంది. ఇక అమరావతిలో చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. మరి ఎన్ఆర్ఐ కంట్రిబ్యూషన్ ఏంటి? ఎన్ఆర్ఐలు కానీ ప్రవాస ఆంధ్రులకి సంబంధించినటువంటి ఆల్రెడీ ఒక సంస్థ పనిచేస్తుంది APNRT అని చెప్పి, దానికి సంబంధించిన యాక్టివిటీ ఏమైనా ఉంటున్నాయా అక్కడ? అంటే ప్రస్తుతం ఇక్కడ APNRT ఆధ్వర్యంలో అంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు సార్. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం APNRT ఆధ్వర్యంలో ఇక్కడ విద్యార్థులకి అంటే ఎలా సహాయపడగలము, ఇక్కడ విద్యార్థులు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, దాని తర్వాత ఏదన్నా జరిగిన సందర్భంలో APNRT ఎలా సహాయపడగలుగుతుంది అనేది కూడా ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా, అట్లనే ఇక్కడున్న హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కూడా APNRT ఒక కొత్త స్కీమ్ అనేది తీసుకొని వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ కి చెందిన విద్యార్థుల గురించి అయితే క్లియర్ గా తెలుస్తుంది. బట్ అంటే ఏదైనా కానీ ఇది ఒక 2 or 3 days లో మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అంటే ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఎలా లీగల్ పరంగా కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఇమిగ్రేషన్ పరంగా, అంటే ముఖ్యంగా ఇలాంటి సమస్యలే కదా సార్, ముఖ్యంగా ఇమిగ్రేషన్ సమస్యలే ఉన్నాయి. అంటే దీన్ని ఎలా మనం సాల్వ్ చేయగలము, దీన్ని ఎలా మనం ఈ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి విద్యార్థులను ఎలా కాపాడగలము అనే దాని గురించి అవేర్నెస్ తీసుకొని రాగలమనే గురించి అయితే మెయిన్లీ ఫోకస్ APNRT అయితే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు విశ్లేషణ అందించినందుకు. ఇది అమెరికా పర్యటనకి మంత్రి నారా లోకేష్ వెళ్తున్నారంటే మళ్ళీ కొత్త ఆశలు వస్తున్నాయి. సాయి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈసారి ఎడోబ్, టెస్లా ఇవి రెండు కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రపంచ స్థాయి సంస్థలు, అక్కడ సంప్రదింపులు జరిగేటువంటి అవకాశం ఉందంటున్నారు. అలానే ప్రవాస ఆంధ్రులకి సంబంధించినటువంటి డయాస్పరాతో ప్రత్యేకమైనటువంటి మీటింగ్లు భేటీలు జరగబోతున్నాయి. అలానే విద్యార్థుల కోసం రాబోయేటువంటి తరాలకి అక్కడ ఎదురవుతున్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి ఎలాంటి ప్రణాళికను అనుసరించాలనేది ఎన్ఆర్ఐ ప్రముఖులతో నారా లోకేష్ భేటీ అయ్యేటువంటి అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.